అమెరికా వర్సెస్ ఇరాన్. చిక్కుకున్న 230 మంది నావికులు. సముద్ర గర్భంలో భీకర యుద్ధం. ఇరాన్ కు చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకను అమెరికా జలంతర్గామి పేల్చివేసింది. కానీ అసలు డ్రామా ఇప్పుడు శ్రీలంక గడ్డపై మొదలైంది. ప్రాణాలతో బయటపడ్డ ఇరాన్ నావికులకు అప్పగించే విషయంలో అగ్రరాజ్యం అమెరికా శ్రీలంకపై విపరీతమైన ఒత్తిడి తెస్తుంది. అమెరికా దాడిలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75 సముద్రంలో కలిసిపోయింది. ఆ నౌకలో ఉన్న 180 మందిలో 32 మందిని శ్రీలంక దళాలు సాహసోపేతంగా రక్షించాయి. అయితే ఇదే సమయంలో ఇంజన్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న ఇరాన్ రెండో నౌక ఐరిష్ బుషేహర్ నుంచి మరో 204 మంది నావికులను కూడా శ్రీలంక సురక్షితంగా కొలంబోకు తరలించింది. మొత్తం 236 మంది ఇరాన్ నావికులు ఇప్పుడు శ్రీలంక రక్షణలో ఉన్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ నావికులను ఇరాన్ కు తిరిగి పంపొద్దంటూ అమెరికా శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంది. ఎందుకు? ఒకవేళ వారు స్వదేశానికి వెళ్తే అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దీన్ని భారీ ప్రచార అస్త్రంగా వాడుకుంటుందని టెహ్రాన్ భయం. ఆ నావికుల ద్వారా అమెరికా దాడుల తాలూకు సాక్ష్యాలు బయటికి రాకుండా అడ్డుకోవాలని అగ్రరాజ్యం భావిస్తుంది. యుద్ధం సముద్రంలో ముగిసిన దౌత్య యుద్ధం మాత్రం శ్రీలంకలో కొనసాగుతుంది. మరి శ్రీలంక ఎవరి వైపు నిలుస్తుంది? అమెరికా ఒత్తిడికి తలగుతుందా లేక ఇరాన్ నావికులను స్వదేశానికి పంపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.